గత ప్రభుత్వం ఆగస్టులో జేఎల్ ఎగ్జామ్, గురుకుల ఎగ్జామ్, గ్రూప్ డి ఎగ్జామ్ ఉన్నాయి, ఒకే మంత్లో ఈ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మార్చాలని చెప్పేసి ఉద్యమం చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, జూన్లో గ్రూప్ 1 ఎగ్జామ్ ఇచ్చింది, హాస్టల్ వెల్ఫేర్ ఇచ్చింది, డిఏఓ ఇచ్చింది, జూన్లోనే 3 ఎగ్జామ్ డేట్ ఇచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్కి గ్రూప్ 3 ఎగ్జామ్కి సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ అన్నారు. మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ఆగస్టులో నవంబర్ వరకు గ్రూప్ 3 కోసం వెయిట్ చేయాలా? ఇవంతా ఎందుకు? అదేదో నవంబర్లోనే గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టేయచ్చు కదా. నవంబర్లోనే గ్రూప్ 2 పెట్టేస్తే మెయిన్స్ ఎగ్జామ్, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరికీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అయితే గవర్నమెంట్కి ఏం చెప్తా ఉన్నాం అంటే, మేము మా నిరుద్యోగుల సమస్యలు వినండి, మేము చెప్పే బాధలు వినండి, కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ని, గ్రూప్ 3 ఎగ్జామ్ని నవంబర్లోనే కండక్ట్ చేయండి. మీరు కూడా గత ప్రభుత్వం చేసినట్టు డేట్లని గజిబిచ్చేసి మాకు ఇది చేయకుండా, పోస్టులు పెంచకుండా, ఇది చేయకుండా మొత్తం ఆగమాగం చేస్తే మళ్ళీ మేము ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలా? ఎన్ని రోజులు 5 రూపాయల భోజనం తినాలా? ఎన్ని రోజులు బయట అన్నదాన కార్యక్రమాలు తినాలా? కాబట్టి దయచేసి ప్రభుత్వము మా గురించి ఆలోచించండి. మాకు అనుకూలమైన సమయంలో మా పోస్టులు పెంచండి. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి పరీక్షలు నిర్వహించండి, సక్రమంగా నిర్వహించండి. లేని పక్షంలో ప్రభుత్వం మీద జరగబోయే పరిణామాలకు మీరు ఊహించలేని పరిణామాలు ఉందని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా నిజమైన తెలంగాణ ఉద్యమకారు నుండి తెలంగాణ వచ్చినప్పటి నుండి పోరాటం చేశారు. ఇలా 10 సంవత్సరాలు ఈయన హుషారుగాడు, పోరాడు, ఉరుకటోడు అని చెప్పి ఈయన పట్టుకొని ఈయన ముఖం చూసి మేము ఓట్లు అడిగినాం కూడా. అయితే ఊరూరా తిరిగినాం, బస్సు యాత్రలు చేసినాం. మనిషికి 10-15 మంది మా తల్లిదండ్రులైనా పెన్షన్ చేసుకునేటప్పుడు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి అందరూ వచ్చినప్పుడు కూడా మార్పించి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారంటే మంది వేసుకుపోయి మేడిగడ్డ కడిపోయాడు. ఇదే మంది వేసుకొని ఇక్కడ కూలిపోయిన బస్సులు ఉన్నాయి, బస్సులు ఉండదు. ఇంకా మేడి దగ్గర పోయి మంది ఆయన భద్రం చేసే కార్యక్రమం ఉన్నది. కానీ మా జీవితాలు, మా కథ పట్టి